వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రణిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం నేను చేయబోతున్నాను. ఈరోజు ప్రధానంగా కూడా చాలా బాధాకరమైన రోజు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, చీకటి రోజుగా కూడా కొన్ని కుటుంబాలు భావిస్తున్నాయి. మనం తెలంగాణలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, లేదా కొరియాలో ఉన్నామా అనే ఒక స్పష్టమైన ఆలోచన మాత్రం వస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది అనేది కూడా మరొక చర్చనీయాంశంగా మారిపోయింది. ఈరోజు ప్రధానంగా హైడ్రా పేరుతోని హైడ్రామా చేస్తుందా, దానికి చట్టబద్ధత కల్పించి ఏం చేస్తుంది, మన ప్రభుత్వాలు అనేది ప్రజల కోసం ఏర్పడ్డాయా లేకపోతే రాజకీయ పార్టీల మనుగడ కోసం ఏర్పడ్డాయా, ఎవరి కోసం ఏర్పడ్డాయి అనేది ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టత లేని అంశం అయితే చాలా క్లియర్గా కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగిన ఘోరాతి ఘోరమైన సంఘటనలు మనం చూసాం. వాటన్నింటినీ మీరు ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది. ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నా అంటే, ఇప్పటి వరకు కూడా మీరు భావించే శాటిలైట్ పత్రికలు, ఒకసారి మీకు కొన్ని పత్రికలను చూపెడతా, మీరే చూడండి. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక అండి. ఇక్కడ హైడ్రా గురించి ఒక్కసారి చూడండి. ఏమని రాశిలో, కూకట్పల్లి నల్ల చెరువులో అక్రమ కట్టడాల కూల్చివేత రోధిస్తున్న బాధితుడు రవికుమార్, 24 ఇండ్లు నేలమట్టం, 2 వారాల అనంతరం తిరిగి రంగంలోకి హైడ్రా. అమీన్పూర్లోని పటేల్ గూడాలో కూల్చివేత, కృష్ణారెడ్డిపేటలో 3 బహుళ అంతస్తుల భవనాలు, ప్రభుత్వ భూమిలోని నిర్మాణాలపై కూడా చర్యలు. కూకట్పల్లి నల్ల చెరువులో 16 షెడ్ల తొలగింపు, అధికారులతో బాధితుల వాగ్వాదం, తీవ్ర ఆవేదన, నోటీసులు ఇచ్చాకే కూల్చివేశాం రంగనాథ్ గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, ఒక్కసారికి ఇక్కడ ఏం రాసుకొచ్చిల్లో చెప్తున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో 2 వారాల పాటు కూల్చివేతలకు తాత్కాలిక విరామం ప్రకటించిన హైడ్రా తిరిగి తన పనిని మొదలుపెట్టింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలపై మరోసారి కొరడారులు పెంచింది. ఏకకాలంలో కూకట్పల్లిలో, అమీన్పూర్లోని మున్సిపాలిటీలోని కృష్ణారెడ్డిపేట, పటేల్ గూడలోని ప్రభుత్వ భూములలోని నిర్మాణాలన్నింటినీ కూడా నేలమట్టం చేసింది. కూకట్పల్లిలోని శాంతినగర్లోని నల్ల చెరువు, FTL బఫర్ జోన్ పరిధిలోని 4 ఎకరాల విస్తరణ, దాంతోపాటు కృష్ణారెడ్డిపేట, ఈ కృష్ణారెడ్డిపేటకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చెప్తుందో చెప్తా. పూర్తి స్థాయిలో కృష్ణారెడ్డిపేటలో ఇగో, ఇక సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణారెడ్డి పేట, ఇక పటేల్గూడ గ్రామాలలో ప్రభుత్వ భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా ఆదివారం కూల్చివేసింది. రైట్, క్లియర్ కట్టా. ఏమని చెప్పింది ఇక్కడ అంటే, హైడ్రాకు సంబంధించి ప్రభుత్వ భూములను ఆక్రమించింది, అక్కడ అక్రమ నిర్మాణాలను చేపట్టింది, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మేము కూల్చేశాం. కృష్ణారెడ్డిపేట గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 164లోని ప్రభుత్వ భూమిలో 3 బహుళ అంతస్తుల భవనాలను హైడ్రా నేలమట్టం చేసింది. వీటిలో ఒకటి 5 అంతస్తుల భవనం కాగా మరోది 2 భవనాలు 4 అంతస్తులుగా నిర్మించారు. ఇవన్నీ నివాసేతర నిర్మాణాలు కాగా వీటిలో ఒక భవనాన్ని ఆసుపత్రి కోసం నిర్మించారు. అమీన్పుర మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన కృష్ణారెడ్డిపేటలో గ్రామ పంచాయతీ అనుమతులతోనే ఈ భవనం నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాలపై గతంలో అనేక సార్లు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ సర్వే నెంబర్లో నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు అందిన అధికారులు పట్టించుకోలేదు. ఇక రెవెన్యూ సిబ్బంది ఇక్కడ పలు మార్లు సర్వే నిర్వహించి 3 భారీ భవనాలను ప్రభుత్వ భూమిలో ఉన్నాయని తేల్చడంతో హైడ్రా కూల్చివేసింది. క్లియర్ కట్టు తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థమైంది. రైట్, ఒక్కసారి బాధితులు ఏమన్నారు అంటే, ఇప్పుడు వాళ్ళ హైడ్రా బాధితులు వీళ్ళు భవిష్యత్తులో వీళ్ళ నిర్ణయాలు ఎట్లుంటాయి, వీళ్ళ ఆలోచన పరిధి ఎట్లుంటుంది, వీళ్ళు ఏం చేయబోతారు అనేది చాలా క్వశ్చన్ మార్క్ అండి. చాలా క్లియర్గా చెప్తున్నా, గుర్తుపెట్టుకోరి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తన కళ్ళల్లో ఆనందం చూడడానికి, లేకపోతే ఇతరత్ర కూడా ఏదో మేము సృష్టిస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ రోజు అధికారులు పర్మిషన్ ఇచ్చేటప్పుడు గడ్డి వీకిలా, కోడిగుడ్డు మీద ఈకెలు వీకిలా, లేకపోతే అన్నం తినలేదా, గడ్డం అన్న తిన్నారా, లేకపోతే మనుషులు కాదా, దున్నపోతులా, అడ్డగాడిదలా, ఏం చేసిరు ఆ రోజు? పర్మిషన్లు ఎట్లా ఇచ్చినావు బాయి? కరెంటు బిల్లు ఎట్లా వసూలు చేసినావు? మీటర్లు ఎట్లా బిగించినావు? నల్లా బిల్లు ఎట్లా వసూలు చేసినావు? రిజిస్ట్రేషన్లు ఏం నుండి వచ్చినాయి? లోన్లు ఎక్కడి నుండి ఇచ్చిర్రు? అంటే ఇవన్నీ జరగక ముందుకే అక్కడ రాత్రికే ఓం భీం భీం బిష్ అనగానే బిల్డింగ్లు వచ్చేసినాయా? ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం? ఈరోజు కూకట్పల్లి నల్ల చెరువు అయినా, నిన్న సంగారెడ్డి సంబంధించి అమీన్పూర్కు సంబంధించి కృష్ణారెడ్డిపేట అయినా, లేకపోతే పటేల్ గూడ అయినా, అంటే ఈ ప్రభుత్వం ఏం సంకేతం ఇస్తున్నది అనేది ఒకసారి మీకు చెప్తా. ఒకసారి బాధితులు ఏమన్నారో చూద్దాం. ఆత్మహత్య శరీరం, సొంతగా వ్యాపారం చేసి పూర్తి స్థాయిలో ఈయన ప్రస్తుతం, ఎందుకంటే సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్న పర్సన్ ఈయననే రవికుమార్. సొంతంగా వ్యాపారం చేసి
నిలదొక్కుకొని వడ్డీకి తెచ్చిన ₹1,00,00,000తో యంత్రం తీసుకొచ్చి ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రారంభించాం. చెరువు FTLలో బఫర్ జోన్లో ఉన్న విషయం మాకు తెలియదు. హైడ్రా అకస్మాత్తుగా వచ్చే నిర్మాణాలన్నీ కూడా నీలమట్టం చేస్తుంది. ప్రింటింగ్ యంత్రం కంప్యూటర్లను బయటికి తెచ్చుకునే సమయం కూడా ఇవ్వలేదు. ఈ స్థాయిలో నష్టం చేస్తారా? మాకు ఆత్మహత్య శరణ్యం అంటూ రవికుమార్. ఇక కుటుంబం అంతా రోడ్డున పడ్డాం. మహబూబ్ నగర్ నుంచి ఏడాది క్రితం ఇక్కడికి వచ్చాం. స్థలాన్ని అద్దెకు తీసుకుని 45 లక్షల పెట్టుబడితో షెడ్డు నిర్మించి క్యాటరింగ్ ప్రారంభించాం. స్వయం ఉపాధి పొందుతూ 50 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. ఇప్పుడు నా కుటుంబంతో సహా అందరం రోడ్డున పడ్డాం. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? కనీసం నోటీసులు ఇచ్చినా ఎక్కువ మొత్తంలో నష్టపోకుండా బయటపడే వాళ్ళం. ఇప్పుడు భారీగా కూడా నష్టం చవి చూడాల్సి వచ్చింది. రమేష్ ఓకేనా, క్లియర్ కట్టు. ఇక్కడ ఏమన్నారు, ఈ పెద్ద మనిషి ఇదే పత్రిక రాసింది. మరి ఈ పత్రిక జర్నలిజం చేసిందో నాకు, ఎందుకంటే ఈ పత్రిక నాకు చాలా ఇంపార్టెంట్. ఇక చూడ్రి, ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ పత్రికలో మీరు రాసిన అంశాన్ని ఎపిసోడ్ను చూస్తే ఇక్కడ అధికారులు నోటీసులు ఇచ్చాకే కూల్చివేస్తున్నామని రంగనాథ్ చెప్తాను. అక్కడేమో లేదు అలాంటిది ఏది లేదు అని ఇక్కడ బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన క్యాటరింగ్కి సంబంధించి పెట్టుకున్నాడు, 50 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. రైట్, ఇది క్లియర్ కట్గా ఉన్నది. ఏమని చెప్పిల్లో అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రభుత్వ భూములను ఆక్రమించిన తర్వాత కూడా మేము కూల్చివేస్తాం. క్లియర్ కదా ముఖ్యమంత్రి మంచిగా చెప్తున్నా. క్లియర్ కదా నీకు? నువ్వు నా జీతగాడివి భయ్, బాగా జాప్తగా అడుగుతా. నువ్వేమని చెప్పినావు? ఇప్పుడు ప్రభుత్వ భూములను ఆక్రమించిన వాళ్ళను కూడా పూర్తి స్థాయిలో నీలమట్టం చేస్తా అని ఈ పెద్ద మనిషి చెప్పిండని. సరే, ఆ పెద్ద మనిషి మాటలేంటా, నేను ఎవరి మాటలేనా, దీంతో రాజకీయం ఎట్లా చేస్తారో నేను చెప్తే ఇప్పుడు ఒక అంశాన్ని నేను తెర మీద నిన్న అర్ధరాత్రి వేళ కృష్ణారెడ్డి పేటలో ఈ కూల్చివేతకు సంబంధించి ఏం జరిగిందో ఒక్కసారి విజువల్ చూడండి మీరు. ఇది బహుళ 4 అంతస్తుల బిల్డింగ్ మేము కూల్చేసాం అని చెప్తున్నారు కదా. ఈ బిల్డింగ్ కూల్చేస్తే ఆ పక్కనున్న బిల్డింగ్లన్నీ కూడా ఏ విధంగా దెబ్బతిన్నాయనేది కూడా చూడొచ్చు. కొన్ని పైపులు కానీ స్వల్ప వాళ్ళకు ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏర్పడింది. అక్కడ నివాసం ఉండే వాళ్ళకు కావచ్చు. పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా కృష్ణారెడ్డిపేటకు సంబంధించి ఈ బహుళ అంతస్తులు 4 అంతస్తులకు సంబంధించిన బిల్డింగ్ని ఏ విధంగా కూల్చివేశారు, ఏ విధంగా కూల్చివేస్తున్నారో ఒకసారి మీరు లైవ్లోనే ఈ దృశ్యాలు చూడొచ్చు. ఎందుకంటే సారు మొత్తం అంటే పాపం వీళ్ళు తప్ప ఇంకెవరు దిక్కు దివానా లేదని అయిపోయింది. రైట్, మరి ఇది పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏం చేసిళ్ళు, లేకపోతే అప్పుడు ఏం చేసిళ్ళు, ఎవడు పర్మిషన్ ఇచ్చిండు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మరి దీని సంగతి ఏందా? దీని సంగతి ఒక్కసారి చూస్తారా సార్? ఇప్పుడు వినబడుతుంది కదా, ప్రభుత్వ భూములలో ఆక్రమణలకు సంబంధించి మేము తొలగించాం. ఇది అమీర్పూర్లోని కృష్ణారెడ్డిపేటకు సంబంధించిన గ్రామ పంచాయతీ పరిధి. అంటే ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనమైంది అనుకుంటా బహుశా. సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సార్ చెప్తున్నారు. మరి ఇక్కడ అర్ధరాత్రి వేళ నిర్మాణాలు జరుగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి వేళ నిర్మాణాలు జరిగిన ప్రాంతం ఇదంతా మీకు మళ్ళీ చూపెడుతున్నా. చాలా క్లియర్గా నేను ఎవిడెన్స్ ఆధారాలు కావాలంటే కలెక్ట్ చేసుకోవచ్చు. ప్రభుత్వానికి సంబంధించిన హైడ్రా అధికారులు ఎవరైనా ఉంటే నా నెంబర్ 9908572666. ఈ నెంబర్కు సంబంధించి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. వీటిని కలెక్ట్ చేసుకోవచ్చు. విత్ ఎవిడెన్స్ నేను ఇస్తున్నా. 55 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి 55 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఈ విధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. మరి దీన్ని ఏ విధంగా కూల్చేస్తారు అనేది చూడాలి. ఇది మొత్తం 55 ఎకరాల ప్రభుత్వ భూమి అండి. దీంట్లో దాదాపుగా 30 ఎకరాల పైచిలకు మొత్తం కూడా ఒక మంత్రి గారికి గిఫ్ట్ ఇచ్చేందుకు అక్కడ మాజీ ఎమ్మెల్యే, ఆయనే మాజీ ఎమ్మెల్యే స్థానిక అక్కడ ఉన్న ప్రోద్బలంతో గూండాలను పెట్టి రౌడీలను పెట్టి దాన్ని అక్కడ అంటే పూర్తి స్థాయిలో రక్షిస్తున్నారు. అర్ధరాత్రి వేళ చీకట్లలో లైట్ల వెలుతుర్లతోని పనులైతున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఇది పరిస్థితి. ఇదంతా కూడా కబ్జాకు గురైంది. ఈ సర్వే నెంబర్ ఒకసారి మీకు చూపెడతాం. ప్రభుత్వ భూమి అనేది చాలా క్లియర్గా ఉంది. ఒకసారి చూడొచ్చు. 582 సర్వే నెంబర్, 583 సర్వే నెంబర్. ఇది ప్రభుత్వ భూమి. 584 సర్వే నెంబర్కు సంబంధించి ప్రభుత్వ భూమికి సంబంధించి చూడొచ్చు. ఇక్కడ 4 సర్వే నెంబర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ మీకు ఏవైతే బ్లూ కలర్లో కనబడుతున్నాయో ఇదంతా ప్రభుత్వ భూమి అండి. మొత్తం 55 ఎకరాలు. ఈ 55 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి మరి చర్యలు ఎందుకు తీసుకుంటే లేడో సారు ఒక్కసారి చెప్పాలేనా? మరి ఇదైతే ప్రభుత్వ భూమి విత్ ఎవిడెన్స్ చూపెడుతున్నా. నేను ఏదో గాలికి మాటలు మాట్లాడతలేను. ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవిడెన్స్లు అన్నీ కూడా చూపెడుతున్నా మీకు. ఒకసారి ఇది చూడుర్రి. దీంతో పాటుగా దీనికి సంబంధించి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన
విషయానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇది కోర్టుకు సంబంధించి కూడా ఏ విధంగా పంపించడం అనేది కూడా మీకు చూపెడుతున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఇగో వివిధ దినపత్రికల్లో వచ్చిన కథనాలకు సంబంధించి ఇగో ఇవన్నీ కూల్చేయాలి. ఇగో ఇప్పుడు ఈ భవనాలు ఉన్నాయి కదా, ఈ అక్రమ నిర్మాణాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములలో నిర్మించినాయి. ఇప్పుడు వీటిని కూల్చే దమ్ము ధైర్యం ఉన్నదా? నేను ఆధారాలు ఇస్తాను కదా, ఇగో ఇదంతా పోవాలి, ఇగో ఇవన్నీ కూల్చేయాలి. ఇక చూడరు ఇవన్నీ ఏ విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇగో ఇవన్నీ కూడా కూల్చివేయాల్సిందే. 55 ఎకరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిలు. మరి ఇవన్నీ ఎట్లా కూల్చేస్తారు అనేది కూడా ప్రభుత్వానికి సంబంధించి చెప్పాలి. హైడ్రా అంటే కేవలం పేదోళ్ళను పట్టుకొని ఇగో ఇక్కడ వచ్చింది కదా, భూ ఆక్రమణను తేల్చండి ప్రభుత్వ భూమిగా తేలితే స్వాధీనం. మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్కు హైకోర్టు ఆదేశం అంటూ కూడా చూడొచ్చు. 55 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఆక్రమణలపై విచారణ చేపట్టాలని అప్పుడు మల్కాజ్గిరి కలెక్టర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పూర్తి స్థాయిలో ఈ ఆక్రమణలకు సంబంధించి మరి ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నదా లేదా ఇప్పుడు తెలుస్తుంది. ఎవడు దొంగ ఎవడు దొర ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థమైపోతుంది. ఒక్కసారి ఇది పేదోళ్ళ జీవితాలతోని ఆడుకుంటున్న ఈ హైడ్రాకు సంబంధించి ఇక దిశ పత్రిక ఇది ప్రభుత్వానికి సంబంధించిన పత్రిక. ఎందుకంటే అమీన్పూర్లోని 5 అంతస్తుల భవనాన్ని కూలుస్తున్న హైడ్రా దడ స్మాల్ గ్యాప్ తర్వాత మళ్ళీ కూల్చివేతలట. కూకట్పల్లి, అమీన్పూర్, పటేల్గూడలో యాక్షన్. భారీ బందోబస్తు నడుమ రంగంలోకి. ఒకే రోజు 8 ఎకరాల భూమి స్వాధీనం. అందరి సహకారంతో ఆపరేషన్ రంగనాథ్ అంటూ కూడా చూడొచ్చు. అక్రమార్కుల గుండెలలో హైడ్రా దడ పుట్టిస్తున్నది. ఆదివారం సిగ్గుండాలి రాతలు రాయనీకి. అసలు నేను నిజంగా చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు జర్నలిజానికి సంబంధించి మీరందరూ మాట్లాడుకున్నట్టుగా లేని పరిస్థితి కనబడుతుంది. అంత ఏంది అంటే ఎవనికి నచ్చినట్టుగా వాడు చేస్తున్నాడు. కానీ అక్రమార్కుల గుండెలలో హైడ్రా దడబుట్టిస్తున్నదంటే ఫస్ట్ అక్రమార్కుడు ప్రభుత్వ అధికారి. ఫస్ట్ అక్రమార్కుడు ఎవరు అంటే ప్రభుత్వ అధికారి. ఎందుకు ప్రభుత్వ అధికారి అంటే దాని పర్మిషన్ ఎట్లు ఇస్తాడండి? అది ప్రభుత్వ భూమి అని తెలిసిన తర్వాత పర్మిషన్ ఎట్లు ఇచ్చాడు? నేను మీ అందరికీ చెప్తున్నా, ఎవరెవరైతే పూర్తి స్థాయిలో మీ ఇళ్ళన్ని గోలిపోయిలో అప్పుడు ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండో ఆ అధికారి ఇంటికి ముల్లెముట్ట చదువుకొని పోయి ఆయన బయటికి వచ్చి మీరు పోయి అలా ఉండుర్రి. నేను బాజాప్తగా చెప్తున్నా. దీనికి సొల్యూషన్ ఇదే. రంగనాథ్ గారు చెప్పరు, కోర్టులు చెప్పాయి, ప్రభుత్వం చెప్పాయి. మీరు అప్పుడు సోయలేదా? మీరేమైనా కళ్ళు ఏమైనా గుడ్డి కళ్ళా? గుడ్డి గుర్రానికి ఏమైనా పనులు తోనుతున్నారా? సోయలేదా? చలనం లేదా? మీరు అధికారి కదా, జీతం తీసుకోలే, సిగ్గులు ఎదురా బాడకం అని వాని ఇంటికి పోయి కూకోరు. నేను చెప్తున్నా కదా, నువ్వు ఎట్లా పర్మిషన్ ఇచ్చినావు అని చూసుకో. అక్రమార్కుల గుండెలలో కాదయ్యా దిశమ్మ, ఓ దద్దమ్మ, ఇది అక్రమార్కుల గుండెలలో దడబుట్టిస్తున్నది కాదు, పేదోళ్ళ జీవితాలతోనే ఆటుకున్నది. ఇదే కేసీఆర్ ప్రభుత్వం అయితే ఈరోజు హైడ్రా పేరుతో మొత్తం పేజీ మొత్తం రాసు. ఈ పేపర్ అమ్మ మొత్తం పేజ్ అంతా రాసు. ఆదివారం అమీన్పూర్, కూకట్పల్లి, పటేల్గూడ ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఈ కూల్చివేతలో 8 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నది. బాల్నగర్ మండల పరిధిలోని నల్ల చెరువు, కూకట్పల్లి ఇంకా వెంబడి ఉన్న 4 ఎకరాలలో క్యాటరింగ్ వాణిజ్య కార్యకలాపాల కోసం నిర్మించిన 16 షెడ్లను అధికారులు గుర్తించి కూల్చివేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు నిర్మించిన భవనాలను కూల్చివేశారు. కృష్ణారెడ్డిపేటలో 5 అంతస్తుల వాణిజ్య భవనాన్ని నేలమట్టం చేశారు. పటేల్గూడలో 3 ఎకరాలలో వెలిసిన 25 అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేసిన పరిస్థితి కనబడుతుంది. స్మాల్ గ్యాప్ తర్వాత మళ్ళీ అచ్చను కూల్చివేసిండని హైడ్రా దడ. ఎవనికి దడరా నాయన? మీ ముఖ్యమంత్రి అన్నది కూల్చేసిల్లా, పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కూల్చేసిల్లా, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిది కూల్చేసిలా, పట్నం మహేందర్ రెడ్డి కూల్చేసిలా, ఎవరిది సంధ్యా కన్వెన్షన్ది కూల్చివేసిందా? ఎవరిది కూల్చివేసిల్లు? ఈరోజు ఎందుకు లంగముచ్చట్లు? ఎందుకు హైడ్రా దాడ? ఎవరికి? పేదోడికి కాదా? ఎక్కడో నుండి మారుమూల పల్లె నుండి పొట్ట చేతు పట్టుకొని హైదరాబాద్కు వచ్చి కట్టుబట్టలతోని ఉద్యోగం చేసి నానా సాకిరీ చేసి ఈఎంఐలతోని లోన్లతోని అప్పు తెచ్చి భూమి అమ్ముకొని రిజిస్ట్రేషన్లు అయిన భూములను అమ్ముకొని అక్కడ పైసలు తెచ్చి ఇక్కడ కొనుక్కున్న వాళ్ళందరి జీవితాలను ఆగం చేసుడు కాకపోతే ఏందిరా? ఓరు నాయన, ఓరు సన్యాసి, ఏం రాస్తానవరా నువ్వు? వీడా ఏం పేపర్ అనేది? ప్రభుత్వాన్ని బానిసరా నువ్వు? ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం మీద నువ్వు రాసినావు కదా, ఓ మస్తు. నేను వీడియోలో ఏం డిలీట్ చేయలే. ఇగో ఇలా పోయి చూసుకో. నీ పేపర్లో చదివిన వీడియోలు అన్నీ ఉన్నాయి. దాదాపుగా 30,000 వీడియోలు ఉన్నాయి. ఇలా 20,000 వీడియోలు ఉంటాయి. పోయి చూసుకోరా దద్దమ్మ. ఈరోజు హైడ్రా సంబంధించి పేదల జీవితాల గురించి కనీసం వాళ్ళ వాయిస్ వేయపోతే వీడా, వాళ్ళ ఫోటోలు వేసి రాకపోతే, ఇదే ప్రభుత్వం కనుక కేసీఆర్ ప్రభుత్వం ఉంటే మొత్తం ఫుల్ పేజీ రాసాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సంకనాకుతున్నాడు, తీయే ఉన్నట్టున్నది సంకనాకుతుండు. చూడురి మీరు. ఇక వెలుగు పేపర్లను అయితే జాడపత్తలేదు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఇగో చిన్నగా వేసాడు.
అమీన్పూర్ కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలు మొత్తం 44 అక్రమ నిర్మాణాలు నేలమట్టం. అమీన్పూర్లో 25 విల్లాలు 3 అపార్ట్మెంట్లు నేలమట్టం. కూకట్పల్లిలోని నల్ల చెరువులో 16 షెడ్ల కూల్చివేత. ఎకరం ప్రభుత్వ భూమి స్వాధీనం. పటేల్గూడలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన బీఆర్ఎస్ నేత. 3 ఎకరాలలో విల్లాల నిర్మాణం. కృష్ణారెడ్డిపేటలో 3 అపార్ట్మెంట్ల కూల్చివేత. ఈడ ఇదే గనక కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే ఫుల్ పేజీ రాసి అక్కడ బాధితుల ఫోటోలు వేసి వాళ్ళది తీసుకొని హైడ్రా చూడండి, హైడ్రామా చేస్తుంది, పేదల పొట్టగొడుతుంది, పేదల జీవితాలను రోడ్ల మీద వేస్తుందని రాయాల్సి. వెలుగమ్మ చెన్నూరు ఎమ్మెల్యే గారు వివేక వెంకటస్వామి గారు, ఇప్పుడు మీరు ఏ పార్టీ? ఓ కాంగ్రెస్ పార్టీ కదా, మర్చిపోయినా. మీరు బీజేపీలో ఉన్నప్పుడు బీజేపీకి కమలం పువ్వు వికసిస్తుంది అన్నారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కారు జోరు హోరు అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పోయినాక మీరే సూపరు హస్తం గుస్తూ ఇట్లా హాయ్ బాయ్ చెప్పుతున్నారు. మీరు ఏ పార్టీలు ఉంటే మీ ఛానల్ మీ పేపర్ వాళ్ళకు ఏంది అంటే సమర్ చేస్తుంది. నేను చెప్తున్నా కదా, సిగ్గుండాలే రాతలు రాయనికి చెప్తున్నా కదా. ఈడ ఆంధ్రజ్యోతి అయినా, వెలుగైనా, దిశ అయినా, ఏ పత్రికలైనా వీళ్ళకు అనుకూలంగా లేని పరిస్థితి చెప్తున్నాయి. ఇక నేను వాస్తవాలను ఇప్పుడు మనం నిజాయితీ గలపైన అసలు జర్నలిజం చేస్తున్న పేపర్లను మేము ముందు తీసుకొచ్చిన. నమస్తే తెలంగాణ ఈరోజు తెలంగాణ ప్రజలు చూడాల్సిన పేపర్ నేను చెప్తున్నా కదా. అవన్నీ దద్దమ్మ పేపర్లండి. ఒక్కసారి నమస్తే తెలంగాణ చూద్దాం. సామాన్యుడి గుండెలలో హైడ్రా గుణపం. ఇది కదా కరెక్ట్ టైటిల్, ఇది కదా వాస్తవం. దేవుడా ఇంత అన్యాయమా? నిన్ను నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఇంత అన్యాయం చేస్తావా రేవంత్? నా కొడుకు లక్షలలో అప్పు తెచ్చి రేకుల షెడ్ నిర్మించుకొని క్యాటరింగ్ పనులు చేస్తూ అప్పు తెచ్చేందుకు రూపాయికి గోసపెడుతున్నాం. ఇప్పుడు చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాం. జీవితాంతం కోలుకోలేని దెబ్బ వేశావు. ఈ సర్కారం మా సావుకొచ్చింది. ఆదిలక్ష్మి ఆ అవ్వ నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లి నిన్న కన్నీళ్ళకు సంబంధించి ఒక్కసారి ఇగో ఈ తల్లి ఆదిలక్ష్మి తల్లి ఒక్కసారి నిన్న కన్నీళ్లు పెట్టుకున్న ఈ దృశ్యాలను చూడుర్రి. ఒక్కసారి ఈ తల్లి ఆదిలక్ష్మి తల్లి నిన్న పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇక్కడ అయ్యా దేవుడా అని కన్నీళ్లు పెట్టుకున్న తల్లి ఈమె. ఇక దాని తర్వాత ఇక్కడ ఒకసారి చూడుర్రి, చాలా బాధాకరమైన విషయం. నేను నిజంగా చెప్తున్నా, నిన్నటి రోజున ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చీకటి రోజుగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. పేదోడి జీవితంలో హైడ్రా అనే ఒక గుణపం దింపడానికి ఇంత దమ్ము ధైర్యం ఉన్న ఈ నేతలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లారా, ఒక్కొక్కరిని పొలిమేర తెలంగాణ పొలిమేర దాటించదాకా తరముర్రి. నేను చెప్తున్నా కదా, బాజాప్తిగా తరముర్రి. నిజమైన కాంగ్రెస్ వాదులను పక్కన పెడదాం, వాళ్ళు వేరు, వాళ్లకు ఈ తెలంగాణకు చాలా సంబంధం ఉన్నది. ఇక వలసవాది కాంగ్రెస్ వాదులను తరిమి కొట్టుర్రి మీరు. నేను చెప్తున్నా కదా, ఒక్కొక్క సన్నాసి తప్పుడు నిర్ణయాలతోని ఈరోజు పూర్తి స్థాయిలో పేదల జీవితాలలో గుణపం తెస్తాను. ఈ గుణపం ఎక్కడ దిగాలి? అసలు అధికారులు ఆ రోజు పర్మిషన్లు ఎట్లిస్తాడు? ఎవడయ్యే జాగిరని ఇస్తాడు? లంచాలకు మరిగి లుచ్చాగాల లెక్క పర్మిషన్లు ఇచ్చిల్లా? సోయి లేదా రోజు ఒళ్ళు మర్చిల్లా? మళ్ళీ ఈరోజు వీళ్ళ ఇళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూల్చివేతలు చేస్తున్నారు కదా. మరి డబ్బున్నోడు రాజకీయ నాయకుల పార్టీ, మీ పార్టీకి సంబంధించిన ఎప్పుడు కూల్చేస్తారు? ఆడ విద్యార్థుల జీవితాలు గుర్తొచ్చినాయి. పాపం ఇక్కడ 9 నెలల ప్రెగ్నెంట్కు సంబంధించిన ఆ తల్లికి సంబంధించి గుర్తురాలే. సిగ్గుండాలే. ఏం ప్రభుత్వం రా భయ్, లుచ్చా ప్రభుత్వం. దేవుడా ఈ సర్కారు మా సావుకొచ్చింది. హైడ్రా కూల్చివేతల మధ్య సామాన్యుడి ఆక్రందన. అమీన్పుర కూకట్పల్లిలో 3 చోట్ల చర్యలు. నల్ల చెరువు కింద 16 ఆక్రమణల తొలగింపు. కృష్ణారెడ్డిపేటలో 3 కమర్షియల్ భవనాలపై బుల్డోజర్. పటేల్గూడలో 25 భవనాలు నేలమట్టం. కాల్లా వేళ్లా పడిన కనికరించని హైడ్రా అధికారులు. ఇల్లు కూలి నడి రోడ్డుపైకి నిండు గర్భిణి. 3 రోజుల క్రితం ప్రారంభమైన పిల్లల దావఖానా కూల్చివేత. సామాన్యులకు సమయమే ఇవ్వలే. నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లపైకి. నివాసం ఉంటే కూల్చబోమన్న రంగనాథ్ మాట ఉత్తదే. పోలీసుల కాళ్ళు మొక్కాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. చిచ్చి ఏం ప్రభుత్వం రానిది సన్నాసి. చిచ్చి ఇక చూడు, వాళ్ళు చూడు కాళ్ళు పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకున్నారు. నీకు నిజంగా నీ ఒంట్లే సావకపోతే నువ్వు మొగోడివే అయితే, నేను చెప్తున్నా కదా, 55 ఎకరాల మల్కాజ్గిరికి సంబంధించిన అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నాయి. నీ ఎవిడెన్స్ పోయి ప్రభుత్వ భూమి ఆక్రమించిల్లు. 35 ఎకరాల దాకా ప్రభుత్వ భూమి ఆక్రమించు. దాని సంగతి ఏందో చూస్తావా?
నీకు నిజంగా సావకపోతే ముఖ్యమంత్రి గారి అన్న తిరుపతి రెడ్డిది, అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఎఫ్టీఎల్ అనే ఉంది. ఇక పట్నం మహేందర్ రెడ్డిది అయితే ఊళ్ళో బొడ్రైనట్టు నడీచెర్లు ఉన్నది. చెన్నూరు ఎమ్మెల్యే అక్కడ బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ అటు మూలకు మొత్తం కబ్జా చేసేసాడు. మరి ఇవన్నీ కూల్చే ఆ వైవి సుబ్బారెడ్డి ఏం పేరు ఆయన వైసీపీ పార్టీకి సంబంధించిన ఆయన కూడా బఫర్ జోన్లోనే కూల్చే. నువ్వు ఎందుకు నాటకాలు ఆడుతున్నావు? నాగార్జున కన్వెన్షన్ కూల్చివేసినావు. కూల్చివేసిన తర్వాత ఆ శిథిలాలు ఎక్కడ ఉన్నాయి? ఆ శిథిలాలు ఎక్కడ ఉన్నాయి అంటున్నా. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నాడు అని చూడరు, ఒక్కసారి చూడరు. హైడ్రా కూల్చివేతలు సామాన్యుడు బ్రతుకును ఆగం చేస్తున్నాయి. ప్రజాపాలన సమయం సందర్భం లేకుండా దూసుకు వస్తున్న హైడ్రా బుల్డోజర్లు వారి జీవితాలను చెల్లాచెదురు చేస్తున్నాయి. చట్టం తమ చుట్టం అన్నట్టుగా ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి మరో న్యాయం అన్నట్లుగా కూల్చివేతలలో హైడ్రా ద్వంద్వ వైఖరి కొనసాగిస్తూ వస్తున్నది. తెల్లవారుజామున జనం నిద్ర లేవక ముందుకే సామాన్యుల ఇల్లు, చిరు వ్యాపారుల దుకాణాలపై హైడ్రా విరుచుకుపడుతున్నది. ఆదివారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని కృష్ణారెడ్డిపేట, పటేల్గూడలోని ప్రభుత్వ స్థలాలు, మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కూకట్పల్లి, నల్ల చెరువులోని ఎఫ్టీఎల్కు సంబంధించి ఇక్కడ మీరు అందరూ కూడా ఒకటి ఆలోచించాలి. న్యాయస్థానం నాయకుడు అంటే రాజకీయ నాయకుడికి సంబంధించి మీరు షర్మిల విషయంలో అర్ధరాత్రి కోర్టులు పనిచేసినాయి. రేవంత్ విషయంలో అర్ధరాత్రి కోర్టులు పనిచేసినాయి. ముఖ్యమైన నేతల బండి సంజయ్ విషయంలో అర్ధరాత్రి కోర్టులు పనిచేసినాయి. కానీ మా సామాన్యుడి విషయంలో మాత్రం కోర్టులు పనిచేస్తలేవు అర్ధరాత్రి. దీన్ని సుమోటోగా కేసు నమోదు చేసి ముఖ్యమంత్రి గారిని తక్షణమే బర్తరఫ్ చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తక్షణమే బర్తరఫ్ చేయాలి. ఇది వాస్తవమైన విషయం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలి. హైకోర్టు సుమోటోగా ఈ కేసు నమోదు చేసుకొని దీని మీద విచారణ చేసి హైడ్రాను పూర్తి స్థాయిలో కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది. నిజంగా హైడ్రాకు సంబంధించి చేయదలుచుకుంటే ఫస్ట్ బలిసినోళ్ళ కథలేందో చూడుర్రి, మా పేదోళ్ళ కాదు. ఇక చూడుర్రి వీళ్ళ ఆర్తనాదాలు ఎట్లున్నాయో, ఘోరం ఇది పరిస్థితి. ఇగో హైడ్రా విధ్వంసకండ, హైదరాబాద్ను హడలెత్తిస్తున్న హైడ్రా అంటూ కూడా చూడొచ్చు. కూకట్పల్లి, నల్ల చెరువు దగ్గర కూల్చివేతల, ఆ పేద మధ్యతరగతి నివాసాల కూల్చివేసిన హైడ్రా అసలు నోటీసులే ఇవ్వలేదంటున్న బాధితులు. సమాను తీసుకెళ్తామన్నా వినకుండా కూల్చివేతలు. నమ్మి ఓటేసినందుకు ఇది కదా మీరు చేసేది, మార్పు అంటే ఇదేనా రేవంత్ రెడ్డి గారు? బాధితులు ఇటీవల మాదాపూర్లోని సున్నం చెరువు దగ్గర పేద ప్రజల గుడిసెలను కూల్చేసిన హైడ్రా కూల్చివేతలతో రోడ్డున పడ్డ 50 పేద కుటుంబాలకు సంబంధించి కాళ్ళ వేళ్ళ పడ్డ కూడా కనికరించని అధికారులు. ఇల్లు కూల్చివేయడంతో కన్నీరు మున్నీరవుతున్న బాధితుడు. మంత్రుల ఇండ్లు అయితే ముట్టుకోలే, కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్లు టచ్ చేయలే, దుర్గం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ భూమిని కబ్జా చేసిన కచ్చిన ముఖ్యమంత్రి గారి స్వయాన సోదరుడైన తిరుపతి రెడ్డి ఇంటివైపు కూడా పోలే. కానీ అదే కాలనీలో చెరువు భూమిని కబ్జా చేసి నిర్మించిన దాదాపు 200 మంది బడాబాబులు, టీడీపీ నేతలు వారి బంధువులకు సంబంధించిన ఇండ్లను కూల్చలే. వాటికి హైడ్రా నోటీసులు ఇచ్చి కూడా దాదాపు 2 నెలలు కావస్తుంది. ఇప్పటికీ వాటి వైపు రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ చేయలే. అంతేనా, మూసీ నది నడి చెరువులో కచ్చిన ఓవైసీ బ్రదర్స్ కాలేజీని దిక్కుపోలే. ఇలా ఎంతో మంది కాంగ్రెస్ నేతలు, టీడీపీ నాయకుల ఇండ్లు, ఇతర రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలకు సంబంధించిన నిర్మాణాలు ఏవి ఇప్పటిదాకా కూల్చివేయలేదు. కానీ 2 వారాల క్రితం మాదాపూర్లు సమీపంలో నిన్న సున్నం చెరువు దగ్గర పేదల ఇండ్లు కూల్చేస్తారు. నిన్న ఆదివారం రోజు కూకట్పల్లిలోని పేద మధ్యతరగతి కుటుంబాల నివాసాలను కూల్చివేసిర్రు. తెలంగాణలో విధ్వంసకండ కొనసాగుతుంది. పేద మధ్యతరగతి గూడు చెరబట్టే విధ్వంసకండ ఇది. ప్రభుత్వ పేద మధ్యతరగతి కుటుంబాల బజారున పడుతున్నాయి. అసలు తప్పెవరిది? ఎవరు బాధ్యులు? శిక్ష అనుభవిస్తున్నది ఎవరు? ఏంది దారుణం? ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అనుమతులు ఇచ్చిన అధికారులు బాగున్నారు, వెంచర్ వేసినోడు బాగున్నాడు, కన్స్ట్రక్షన్ చేసినోడు బాగున్నాడు, అమ్మినోడు బాగున్నాడు. కానీ చెమట చుక్క దారపోసి అప్పు సప్పు చేసి ఇంటి ఆడోళ్ల బంగారం కుదవబెట్టి రూపాయి జమ చేసి ఆ ఇల్లును కొన్న మిడిల్ క్లాస్ బ్రతుకులే ఇప్పుడు రోడ్డున పడ్డాయి. 10-15 సంవత్సరాల కష్టార్జితం 10 నిమిషాలలో నేలమట్టమైపోయింది. ఇన్నాళ్ళు కట్టిన ట్యాక్సులు పనిచేయలే, కోర్టు ఆర్డర్లు పనిచేయలే, అధికారుల కాళ్ళ మీద పడి లబోదిబోమని గుండెలు పగిలేలా ఏడ్చినా కనికరించలే. హైడ్రానే భూతం వచ్చేసి నీ కలల సౌధాన్ని కూల్చివేసింది. ఆదివారం ఆనాడు కూకట్పల్లి, నల్ల చెరువు సమీపంలోని నివాసాలను హైడ్రా అధికారులు కూల్చేస్తుంటే బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. రేవంత్ నీ అన్న ఇల్లు ఎప్పుడు కూలుస్తావు? హైడ్రా బాధితుల ఆవేదన. పేద ఇండ్లకు నోటీసులు ఇవ్వకుండానే కూల్చేస్తున్నావు. నీ అన్న తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చి 1.5 నెలలు దాటింది. దాదాపు
మీ అన్నతో పాటు 200 మంది ఇళ్లకు నోటీసులు ఇచ్చావు, మరి అవి ఎప్పుడు కూల్చివేస్తావు? బాధితుల నిలదీత అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. నేనేమంటున్నానంటే హైడ్రా అనేది పేద ప్రజల జీవితాలతోని ఆడుకోవడానికి, పేద ప్రజల జీవితాలను రోడ్డున పడేయడానికి వచ్చిన హైడ్రా అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఈ హైడ్రాకు సంబంధించి ఇప్పుడు చాలామంది హైడ్రా అంటే మధ్యతరగతి పేద ప్రజల గురించి ఆలోచిస్తున్నాం, చాలా మంచి విషయమే. కానీ ఆ కన్స్ట్రక్షన్ అవుతున్న దాంట్లో సెంట్రింగ్ కర్రకు సంబంధించి వాళ్ళందరూ కూడా వాళ్ళ భార్య దగ్గరున్న మెడలో బంగారాన్ని కుదవబెట్టి సెంట్రింగ్ కర్ర కొనుక్కొచ్చిరట. వాళ్ళు కూడా చాలామంది నాకు కాల్ చేస్తే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. సెంట్రింగ్ కర్ర అంటే భవన నిర్మాణం కోసం ఉపయోగించే కర్రను కుదవబెట్టి మరీ తెచ్చిరట. వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అక్కడ నుండి ఇప్పుడు కూల్చివేసిన బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఎందుకు ఇంతలా వ్యవహరిస్తుంది? బలిసినోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావద్దు అంటే ఏమో అనుకున్నా కానీ ఇప్పుడు ఈరోజు అర్థమైపోతుంది. నిజంగా చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇంత ఘోరంగా ఉంటుంది అనేది ఆనాడు చెప్పిర్రు చాలామంది. కానీ మార్పు పేరుతోని ఈరోజు మా సావుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఓటేసినోడు కన్నీళ్ళే, ఓటు వేయించినోడు కన్నీళ్ళే, ఆఖరికి ఎందుకు ఓటేశాంరా అనేది కూడా కన్నీళ్ళు పెడుతున్నారు. ఈరోజు చాలామంది అంటారుగా రైట్ టు రికాల్. ఇప్పుడు పనిచేద్దామా రైట్ టు రికాల్కు? నేను సైతం సిద్ధం, మీరు సిద్ధమా? ఇప్పుడు రైట్ టు రికాల్, మన ఓటు మనం వాపస్ తీసుకొని ప్రభుత్వాన్ని కూల్చేయచ్చు అని అప్పుడు మా మిత్రుడు చెప్పిండు తీన్మార్ మల్లన్న. ఇప్పుడు ఆ రైట్ టు రికాల్ హైదరాబాదితులకైతే వర్తిస్తుంది కదా, చేయొచ్చా? దాని ప్రాసెస్ ఏందో జర కనుక్కొని చెప్పుర్రి. ఈరోజు ప్రశ్నించే గొంతుకలుగా చెప్పే చాలామంది కూడా ఈరోజు చాలామంది హైడ్రా దగ్గర కొంతమంది పనిచేస్తున్నారు. అందరూ పనిచేయాలి. ఏంది బై ఈ అరాచకం? ఎవడి కోసం ఈ అరాచకం? ఏంది అరాచకం? హైడ్రా నోటీసులు ఇచ్చి కూల్చివేస్తుంది. మరి అధికారులను ఏం చేయాలి? ఎన్కౌంటర్ చేస్తారా? సజ్జనార్ గారు ఉన్నారా? ఓ సజ్జనార్ గారు ఉన్నారా? ఇది ఈ కబ్జా చేసి కట్టి పేద ప్రజల ముంచి ఇది అఘాయిత్యం కంటే ఇంకా చాలా ఘోరమైన నేరం. ఎందుకంటే ఇప్పుడు కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. మరి వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తారా? క్రిమినల్ కేసులు నమోదు చేస్తారా? లేకపోతే ఎవరెవరైతే పర్మిషన్ ఇచ్చిలో అధికార ఇళ్లన్నీ ఖాళీ చేపించి బాధితులను అక్కడికి పంపించి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్లు చేపిస్తారా? ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? పేదోళ్ళ జీవితాలతోని ఆడుకున్నాడు తప్ప ఈ దద్దమ్మ ప్రభుత్వానికి, శాతగాని ప్రభుత్వానికి, లుచ్చా ప్రభుత్వానికి ఏం ప్రభుత్వం అనేది? ఏం ప్రభుత్వం అండి? ఓన్లీ సండే, ఎందుకంటే సెలవు దినం. ఈరోజు ఆదివారం కూల్చివేత రోజు సెలవు దినం. ఆదివారం ఇక హైడ్రావారం. సెలవు దినం కూల్చివేతలేంటి? ఇవి అధికారిక కూల్చివేతల, ఇల్లీగల్ కూల్చివేతల? హైడ్రా కూల్చివేతలపై అనుమానాలు. ఎస్, ఇది కరెక్టు. ఇవి ఇల్లీగల్ కూల్చివేతల లేకపోతే లీగల్ కూల్చివేతల అనేది ఇప్పటి వరకు కూడా తెలియలే. మనల్నెవర్రా ఆపేది అన్నట్టుగా ఉంది హైడ్రా తీరు. వీకెండ్ హైడ్రామా నడుస్తుందని పలువురు విమర్శనాత్మక అస్త్రాలు సంధిస్తున్నా దాని దూకుడు మాత్రం ఆగట్లేదు. వారం అంతా సైలెంట్గా ఉండే హైడ్రా ఒక్కసారిగా జూ విధించినట్లుగా ఆదివారం మాత్రమే ఇళ్లపై పడుతుంది. ఇదెక్కడి చోద్యం అన్న భావన అందరిలోనూ కలుగుతుంది. సరిగ్గా సండే రోజు కూల్చివేతల వెనుక ఏంటన్న సందేహాలు కలుగుతున్నాయి. మొన్నటి మాదాపూర్ సున్నం చెరువు, ఆదివారం నాటి కూకట్పల్లి నల్ల చెరువు ప్లేస్ చేంజ్ అవుతున్న రోజులో మాత్రం మార్పు రావడం లేదు. కూల్చివేతల ఖాయమంటున్న వ్యవహార శైలి హైడ్రా ఇప్పటికే కేబినెట్ కూడా పూర్తి అధికారాలు ఇవ్వడంతో మనల్ని ఎవర్రా ఆపేది అన్నట్టుగా దూసుకుపోతుంది. సరే, ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఒక నిజాన్ని చెప్తాను నేను. ఈ హైడ్రా పంచాయతీలో సిండికేట్ రాజకీయం నడుస్తున్నది. ఇక్కడ సిండికేట్ రాజకీయం ఉంది తెలంగాణలో. ఈ తెలంగాణలో సిండికేట్ రాజకీయం ఉందన్నా ఎట్లా చెప్తున్నావు రంజిత్ అంటే బాజాప్తుగా చెప్తా. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణలో సిండికేట్ రాజకీయం ఉంది. మూగోన్ లెక్క చెప్తున్నా కదా. ఎందుకంటే ఈ కూల్చివేతల బాధితులు ఇట్లా రోడ్డు మీద పడుతున్న ఏ పార్టీ అని నచ్చిందా మీ పక్షాన? ఏ లీడర్ అని నచ్చిండ్రా? ఎవరైనా ఓదార్చిల్లా? ఎందుకు పార్టీలు రావట్లేదు? ఏం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ? గుజ్జుగుర్రాలకు ఏమైనా పనులు దోముతున్నదా? ఏం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ? ఏం చేస్తున్నది తెలంగాణ జనసమితి? ఏం చేస్తున్నది కమ్యూనిస్టు పార్టీలు? ఏం చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ? ఏం చేస్తున్నది? ఏం చేస్తున్నాయి పార్టీలన్నీ? జనసేన పార్టీ ఉండే కదా, ఏమైపోయింది? కేపాల్ పార్టీ ఉండే కదా, ఏమైపోయినాయి పార్టీల రాజకీయ నాయకులు అందరికీ? ఏమైపోయినాయి? ఏమన్నా మౌనవ్రతం పట్టిల్లా? లేకపోతే మిమ్మల్ని ఎవరన్నా అష్టదిగ్బంధనం చేసిల్లా ఇల్లు దాటద్దని? ఏమైపోయినాయి మీ పార్టీలని? ఒక్క పార్టీ రాడు ఇడికి, ఒక్క పార్టీ రాడు. వాళ్ళ పక్షాన ఒక పీలేసడానికి ఒక్క అడ్వకేట్ రాడా? న్యాయస్థానాలకు ఏమైందండి? ఆదివారం రోజు ఇంత జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారండి?
హైదరాబాద్లో భూకంపానికి మించి జీవితాలు రోడ్డు మీద పడతా ఉంటే ఏం చేస్తున్నారండి? అరే రాజకీయ నేతలారా ఎక్కడున్నారు మీరంతా? ఓ రాజకీయ నేతలారా ఏడున్నారు మీరు? ఏ గూట్లున్నారు? పేదోళ్ళ జీవితాలతోని హైడ్రా అనే ఒక హైడ్రామా నడుస్తూ ఉంటే మీరు ఏడున్నారు? అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నాయి. మన పార్టీోడు అడిగిపోతే మన మీద పడుతుంది. కాదు పర్మిషన్ ఇచ్చినప్పుడు లేకపోతే అంతకు ముందుకు సంబంధించి మోసం జరిగింది, కొంతమందికి నోటీసులు ఇవ్వలేదు, అక్కడికి వెళ్ళొచ్చు కదా, హైడ్రా బాధితులను పరామర్శించవచ్చు కదా, వాళ్ళకు భరోసా ఇవ్వచ్చు కదా. మేంబోం సిండికేట్ రాజకీయం. ఇక్కడ అన్ని పార్టీలు ఒకటే అన్న. మనం అనవసరంగా పూర్తి స్థాయిలో మనం మెదడు ఖరాబు చేసుకోకూరి. నేను చాలా మందికి చెప్తున్నా, ప్రశ్నించే గొంతుకలైనా ఎవరైనా ఈరోజు తెలంగాణలో జరుగుతున్న బీసీలైనా, బీసీ పంచాయతీ అన్నా, లేకపోతే ఈ హైడ్రా పంచాయతీ అయినా, ఏ పంచాయతీ అన్నా సిండికేట్ రాజకీయం. అర్ధరాత్రి 1ంటికి ఎక్కడ జరుగుతున్నాయి ఈ రాష్ట్ర సమావేశాలు చెప్పుర్రి? సిండికేట్ రాజకీయం అన్నా. ఇప్పుడు హైడ్రా గురించి ఆదివారం ఉన్నది, అడ్వకేట్లు ఉంటారు కదా తెలంగాణలో, పోరాట స్ఫూర్తి కలిగిన అడ్వకేట్లు, వాళ్ళందరూ పోయి పీల్ వేయచ్చు కదా, వేసి తక్షణ చర్యగా వాళ్ళ జడ్జి దగ్గరికి పోవచ్చు కదా. ఈ హైడ్రా పేరుతోని జీవితాలు ఆగమవుతున్నాయి. వాళ్ళందరూ కూడా రేపు బాధితులందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఉగ్రవాదులుగానో లేకపోతే ఇంకో రకంగా మారి ఈ సమాజం మీద చెడు వ్యసనాలతో దాడి చేస్తే ఏం చేస్తామని పోయి వేయచ్చు కదా. పేదల జీవితాలతో ఆడుకుంటుంది, నోటీసులు ఇవ్వకుండా ఉంటుంది అని వాళ్ళకి నష్టపరిహారం గట్టించవచ్చు కదా. ఇవన్నీ లేవు. మా రాజకీయం ఏడున్నరయ్యా రాజకీయ నాయకులారా, దిక్కు దివాన లేరు. దిక్కులన్నీ కూడా మిమ్మల్ని పిలుస్తున్నాయి, అన్ని పార్టీలను పిలుస్తున్నాయి. ఇక్కడ ఏ పార్టీని స్పెషల్గా అంటే అన్నీ శుద్ధ పూసలే. కమలహాసన్ యాక్టింగ్లు మొత్తం కమలహాసన్ యాక్టింగ్లు. నేను చెప్తున్నా కదా, కమలహాసన్ యాక్టింగ్లు అండి. ఆదివారం అంటే హైడ్రావారం అన్నట్లుగా మారిపోయింది. హైడ్రాకు మరిన్ని అధికారులు, యంత్రాలకు నిధులు సమకూర్చడంతో ఇక అడ్డే లేదన్నట్టుగా వ్యవహరిస్తుంది. సీఎం పదే హైడ్రా ఆగదంటూ ప్రకటిస్తూ వస్తున్న నేపథ్యంలో ఏ ఇంటిపై ఎప్పుడు బుల్డోజర్ పడుతుందోనన్న ఆందోళన పేదలలో పెరుగుతుంది. హైడ్రా దూకుడుకు ముఖ్యంగా ఆదివారాలకు సంబంధం ఏంది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నది కదా. ఈ ఆదివారానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆదివారం హైడ్రాకు సంబంధించి ఏంది ఒకసారి చూడురి. ఆదివారాన్ని మాత్రమే ఎంచుకున్నట్లుగా కనబడుతుంది. వారాంతరాలలో జోరు మీద ఉంటుంది. ఆదివారం రాగానే ఎక్కడ ఎవరిపైన దాని చూపు పడుతుందా అన్నట్లుగా నేటి పరిస్థితి ఉంది. రాజేంద్రనగర్, అప్పల్ చెరువు, పటాన్ చెరువు, సాకి చెరువులోని నిర్మాణాలకు హైడ్రా వీకెండ్లలో కూల్చివేస్తుంది. అప్పా చెరువులోని 34 ఎకరాల పరిధిలో 3 ఎకరాల కబ్జా చేసినట్లుగా గుర్తించామని స్వయంగా హైడ్రా అధికారులు చెప్పారు. గత ఆగస్టు 31, సెప్టెంబర్ 1 కూల్చివేతలు జరిగాయి. సెప్టెంబర్ 8 మాదాపూర్లోని సున్నం చెరువులో ఆక్రమణలు కూల్చివేశారు. మధ్యలో వినాయక చవితి సందర్భంగా కాస్త గ్యాప్ ఇచ్చిన హైడ్రా తాజాగా ఆదివారం సెప్టెంబర్ 22 కూల్చివేతలు మళ్లీ షురూ చేసింది. వీకెండ్లో కూల్చివేతలను షరా మామూలే అన్నట్లుగా చేసింది హైడ్రా. రామ్నగర్, మనమ్మ నగర్లోని కూల్చివేతలలో సహా అన్ని వీకెండ్లోనే జరిగాయి. అందరికీ హాలిడే, కానీ హైడ్రాకు అదే వర్కింగ్ డే అన్నట్టు బయట జోక్స్ పేలుతున్నాయి. హైడ్రా చైర్మన్ రంగనాథ్ పరిశీలించిన 24 గంటలలోపే ఆక్రమణ కూల్చివేతలు ఉంటున్నాయి. కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకునే లోపు కూల్చివేస్తున్నారు అంటూ కూడా ప్రధానంగా కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆదివారం మాత్రమే హైడ్రా విధ్వంసం చేస్తున్నది. ఇక చూడురి భార్య గర్భిణి, కనీసం సామాన్లు కూడా తీసుకొని ఇవ్వకుండా చేశారని ఓ భర్త ఆవేదన. అమీన్పూర్లోని భవనాన్ని కూల్చివేసిన హైడ్రా అధికారులు. గుండెల అవిసేలా, ఆకాశాన్ని అంటేలా బాధితుల అరణ్య రోదన అంటూ కూడా చెప్పొచ్చు. ఎంత బాధాకరమైన విషయం అండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఆదివారం రోజు హైడ్రా అంటే కోర్టులు ఉండయి, కోర్టుల దగ్గరికి పోయే అవకాశం ఉండదు. కాబట్టి ఏమైనా చేయొచ్చు, ఎంత చేసినా నడుతుంది అనే కోణంలో ఉన్నారు అనే ప్రధానమైన ఎపిసోడ్ను కూడా మనం చూస్తున్నాం. ఇక ఇంతకంటే దారుణం ఏముంటుంది ఇక చూడ్రి. ఇక దాంతోపాటుగా మరో అంశాలకు పోదాం. దానికంటే ముందు మీరు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీకోసమే ఉన్నది. అన్న హైడ్రా బాధితులందరికీ చెప్తున్నా, 9908572666 అనే నెంబర్కు వాట్సాప్ చేయండి. మీది ఏం నష్టం జరిగింది మీ డీటెయిల్స్ పెట్టండి. నేరుగా కూడా అక్కడికి మీ దగ్గరికి నేను వస్తా. ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో విన్నవించడం కాదు, బాజాప్తిగా డిమాండ్ చేసి మన నష్టపరిహారం కట్టించుకుందాం. నేను చెప్తున్నా కదా, రైట్. నీకు దమ్ముంటే సీజే దగ్గరికి రా. పొంగులేటికి కేటీఆర్ సవాల్. తప్పు జరగదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా. అన్నీ తెలిసి మీ సీఎంని ఇరికిస్తున్నావు. నీ స్కామ్లు త్వరలోనే బయట పెడతా. అధికారం వచ్చి 9 నెలలు అయింది. సీఎం భావమర్ది తమ్ముడికి 1000 కోట్లు ఎక్కడివి? మీకు చట్టాలే కాదు చుట్టరికాలు తెలియయా? సీఎం భార్యకు సృజన్ రెడ్డి సోదరుడే. అవినీతి కోసం బంధుత్వాన్ని కాదంటారా? సింగరేణిని అమ్మేస్తారు, అందుకే బోనస్ తగ్గించారు.
కోల్డ్ బెల్టులో గెలిపించారని ఇది బహుమానమా? కార్మికులు వెళ్ళి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయండి, 16% ఎందుకు ఇచ్చిర్రో అడుగుర్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మీ అందరికీ తెలుసు కేటీఆర్ ఒక సంచలనమైన అవినీతిని బయటపెట్టిండి. ఏంది అంటే అమృత్ పథకం సంబంధించిన టెండర్ల విషయంలో, అమృత్కు సంబంధించిన టెండర్ల విషయంలో సీఎం యొక్క బావమర్దికి టెండర్లు కేవలం ఆ కంపెనీ ఎంత అంటే 2 కోట్ల కంపెనీ, దానికి 1000 కోట్ల పనులు ఎట్లా అప్పచెప్తారు అని బాజాప్తుగా 884 కోట్లకు సంబంధించిన అవినీతిని బట్టబయలు చేసిండు కేటీఆర్. ఈ విషయం మీద పూర్తి స్థాయిలో ఏం జరిగిందంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, నేను రాజకీయ సన్యాసం నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను, నువ్వు రాజీనామా అవసరం లేదు, చక్కగా నీకు దమ్ముంటే సీజే దగ్గరికి పోదందా, ఎవరు ఏందో తెలుస్తుంది అంటూ ఇక్కడ కేటీఆర్ సవాల్ విసిరిన పరిస్థితి కనబడుతుంది. నిజంగానే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు బంధువులకు అధికారం రాగానే 1000 కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయో నాకైతే ఇప్పటికీ సమజైతే లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిడ్డలందరికీ తెలవాలి. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలవాలి వాస్తవాలమేంది అవాస్తవమేంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఇది. నీకు దమ్ముంటే సీజే దగ్గర అవినీతి చేసింది, అమృత్ పథకం టెండర్లకు సంబంధించి 2 కోట్లకు సంబంధించిన కంపెనీ 1000 కోట్లకు సంబంధించిన టెండర్లు ఎట్లా చేస్తుందండి? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది ఏ కోణాన పాసిబుల్ అవుతుంది? నిజంగా అది సాధ్యమేనా? ఒకసారి మీరే ఆలోచించండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కేటీఆర్ పెట్టిన స్కామ్కు సంబంధించి భయంకరమైన స్కామ్, అది భయంకరమైన స్కామ్. ఇక నిన్న మరో అంశానికి సంబంధించి చూడుర్రి. ఏంది? అరకెపూడి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇది ఆయన నియోజకవర్గం, అందుకే వచ్చే సీఎంను కలిశారు. సిఎల్పి మీటింగ్లో పాల్గొనడం మీరు చూసారా? సిద్దిపేటకు సీఎం వెళ్తే హరీష్ రావు కలవరా? మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు. సిఎల్పి సమావేశానికి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు మీడియాకు ముఖం చాటేస్తూ అరకెపూడి పరుగులు హాజరైన కడియం, పోచారం, దానం ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యేలు వీడియోలలో కనపడకుండా జాగ్రత్తలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏంది అంటే మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ కండువనే కప్పుకున్నాం, దానికి సంబంధించి జరుగుతున్నది అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవం ఏంది అనేది పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం. ఇక నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అగ్గి మీద గుగ్గిలమైండు సీఎం, అగ్గి మీద గుగ్గిలమైండు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. ఇది రియల్ వాస్తవం, మీరు గుర్తుపెట్టుకోరి. నాపై ఆరోపణలు చేస్తే మీరు కౌంటర్ ఇవ్వరా? మంత్రులపై అలిగిన సీఎం రేవంత్. నాపై ఫ్లయాష్ ఆరోపణలు వస్తే ఎవరు ఖండించలే, ఇప్పుడు నేనెందుకు ఖండిస్తానన్న పొన్నం. ఇసుక దందా వ్యవహారంలో సొంత పార్టీ నేతలే ఎక్కువ ప్రచారం చేశారని మంత్రి సీతక్క కినుకు. వాచీల స్కామ్పై పొంగులేటి సివిల్ సప్లైపై ఉత్తమ్. కేబినెట్ భేటీలో సీఎం మంత్రుల మధ్య హాట్ చర్చలు. కేబినెట్ తీరుపై ఉన్నతాధికారులు విస్మయం. అధికారుల ముంగెట్టే లొల్లి పెట్టుకున్నారట మంత్రులు. పొన్నం ప్రభాకర్ ఏమో ఫ్లయాష్ అనేది ఒక ఆరోపణ వస్తే నా మీద వస్తే ఏ ఒక్క మంత్రి కూడా స్పందించలే, అలాంటప్పుడు సీఎం మీద ఆరోపణలు వస్తే నేనెందుకు స్పందిస్తా అన్నారు. ఇక ములుగు జిల్లాకు సంబంధించిన మా అక్క సీతక్క మీద ఇసుక దందా వ్యవహారం ఆరోపణలు వస్తే నన్ను సొంత పార్టీ నేతలే ఎక్కువ బదనాం చేసిళ్ళు, అలాంటప్పుడు నేనెందుకు స్పందిస్తా అన్నారు. ఇక దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే వాచీల స్కామ్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుకు సంబంధించి వస్తే దాంతోపాటు ఉత్తమ్ మీద సివిల్ సప్లై ఆరోపణలు వస్తే పార్టీ నేతలు స్పందించలే, నేనెందుకు స్పందిస్తా, ముఖ్యమంత్రి గారు మీ మీద ఏది వచ్చినా కూడా మీరు స్పందించమని లొల్లి వేసిల్లట కేబినెట్ ముంగట. అరే వెనక వాళ్ళు ఎవరు అధికారులు ఉన్నారట, అందరు ఉన్నారట, వాళ్ళందరూ ఉండంగా కూడా వీళ్ళు లొల్లి వేసుకున్నారట. అధికారులు ఏంది అంటే నవ్వలేక ఇట్లా మూతట్ట అని నవ్వుకున్నారట అని. నిజంగా చెప్తున్నా, మంత్రులు సీఎం ఒకరినొకరు పొట్టు వేసుకున్నారు బై కేబినెట్ మీటింగ్లా. నువ్వెంత, నువ్వేంది బై అనే కాడికి వచ్చిందట. హోందాతనం లేదు, ఒక ముఖ్యమంత్రి పీఠానికి గౌరవం లేదు, మంత్రి పీఠానికి గౌరవం లేదు, అది మేము ప్రజల చేత ఎన్నుకోబడి అన్ని మర్చిపోయారు. నా మీద ఆరోపణలు వస్తే నువ్వు గండించినావా, నీ మీద ఆరోపణలు వస్తే నేనెందుకు గండియాలి? అరే ఎవరు బై నువ్వు అంటే లొల్లి వేసుకున్నారట వీళ్ళు. ఒకల మీద ఒకళ్ళు ఆరోపణలు, ఒకల మీద ఒకలు. నేను అందుకే చెప్పిన కాంగ్రెస్ పార్టీ అనేది సునామీ, అది ఎప్పుడైనా బద్దలవచ్చు, ఏదైనా విస్ఫోటనం జరగచ్చు, ఏదైనా జరగచ్చు. కాంగ్రెస్ తన చేతులారా తన ప్రభుత్వాన్ని తెలంగాణలో కోల్పోవడానికి ఆల్రెడీ సిద్ధమైపోయింది. ఇప్పుడు 90% అయిపోయింది. ఇక కొన ఊపిరితోనే ఆక్సిజన్తో ఉన్నది. ఇక ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. మామూలుగా కాదు, కేబినెట్ రచ్చ జరిగిందట ఈ లొల్లికి సంబంధించి. ఒకల మీద ఒకలు అలిగిల్లట. రేవంత్ మంత్రుల మీద అలిగితే, మంత్రులు రేవంత్ మీద అలిగితే, మళ్ళీ మంత్రులు వాళ్ళ యొక్క సన్నిహిత మంత్రుల మీద. అందరూ మీరు అనుకుంటున్నారు మీటింగ్లకు పోతాళ్ళు, ఏంది కార్యక్రమాలు జరుగుతున్నారు, మంత్రులందరూ కలుతున్నారు అంటే ఎడమొహం పెడమొహం సౌతుల పోరైతుందట. నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రికి మంత్రులకు సౌతుల పోరైతుందట.
ఎవరు మాట వింటలేడట. నిజం ఇది. ఏఐ కాన్ఫరెన్స్ కోసం 10 కోట్ల స్కామ్, గతంలో ఎన్నడూ లేని విధంగా ఖర్చు, డబ్బును మింగేసిన అదృశ్య శక్తులు, కోట్లు పోయినా జరిగేది శూన్యం. ఐటీ వర్గాలలో స్కామ్ పై చర్చ అంటూ కూడా చూడొచ్చు. ఏఐ కాన్ఫరెన్స్కు రేవంత్ రెడ్డి ఏకంగా 10 కోట్లు ఖర్చు పెట్టిండు. తెలంగాణలో ఏమున్నాయన్నా, ఏం లేవన్నా, అన్ని మట్టి కుండలు అవి ఇవి ఉన్నాయని చెప్పారు. ఈరోజు లంక బిందెలని అనుకొని వచ్చినా ఏమి లేవని చెప్పారు. ప్రజా సొమ్మును, మన సొమ్మును ఇష్టానుసారంగా పిచ్చి కాగితాలు పిచ్చి కుక్కల లెక్క ఖర్చు పెడుతున్నారు. నేను చెప్తున్నా కదా, కాగితాల లెక్క ఖర్చు పెడుతున్నారట. మస్తు బాధ అనిపిస్తుంది అది నాకు. నేను చెప్తున్నా కదా, కాగితాల లెక్క ఖర్చు పెడుతున్నారటన్న. ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అన్నట్టు అయిపోయింది. ఏఐకి సంబంధించి కాన్ఫరెన్స్లో 10 కోట్ల రూపాయల స్కామ్. అరే విచ్చలు తెలంగాణ అప్పులలో ఉన్నదన్నారు. 9 నెలల్లో 70,000 కోట్లకు సంబంధించిన అప్పు చేసిర్రు. మళ్ళీ దాంట్లో ఇప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. ప్రకటనల రూపంలో దీనికి అడ్డగోలుగా ఖర్చు పెడుతున్నది రేవంత్ సర్కార్. మామూలు కూడా కాదు, అడ్డగోలుగా ఖర్చు పెడుతున్నది రేవంత్ సర్కార్. మీరు అవునన్నా కాదన్నా నిజం. ఏఐ కాన్ఫరెన్స్కు సంబంధించి కేవలం 10 కోట్లకు సంబంధించిన స్కామే కాదు, భయంకరమైన స్కాములు నడుతున్నాయి అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతున్న విషయం. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి లెక్క భలే జరుగుతున్నది. లడ్డూపై నిజాలు తేల్చండి, ప్రధానికి వైఎస్ జగన్ లేఖ. టీటీడీని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. సీఎం పదవి ప్రతిష్టను చంద్రబాబు దిగజారుస్తున్నారు. లడ్డూ వ్యవహారంపై విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చండి లేఖలో వైఎస్ జగన్. లడ్డూ ఇప్పుడు బాగుంది, వీడియోలు విడుదల చేసిన అధికార టీడీపీ. నెయ్యి క్వాలిటీ పెరిగింది, టేస్ట్ బాగుంది. 11 కట్స్తో 43 సెకండ్ల వీడియో చేసిన యువకుడు. లడ్డు ఇప్పుడు బాగుందంటూ వరుస వీడియోలు రిలీజ్. అఫీషియల్ హ్యాండిల్లో పోస్టు చేసి మరీ ప్రచారం. వరుసబెట్టి టీడీపీ నాయకుల ప్రెస్ మీట్లు. 3 రోజులలోనే లడ్డు మారిపోయిందా అంటూ సోషల్ మీడియాలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న భక్తులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. నేనేమంటున్నా అంటే, ఏం పేరు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని చెప్పిండు కదా. రేపు భవిష్యత్తులో తిరుమల వీధులలో ఏందంటే పందులన్నీ సంచరించేను, మూతబడేను, అది రకరకాలుగా చెప్పింది కదా. గట్లయితేదేమోనని భయం అవుతుంది. ఏందంటే నికృష్ట రాజకీయాలు, గజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన రాజకీయ నాయకుల తీరు చూస్తూ ఉంటే పవిత్రమైన స్థలాలు అపవిత్రమైతే ఏమోనని భయం వేస్తున్నది నాకు. నేనైతే నా సొంత అభిప్రాయాన్ని అయితే నేను వ్యక్తం చేసిన. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం, 4th సిటీ. మీరందరూ రోజు నేను చెప్తూనే ఉన్నారు, రోజు మీరు నేను చదువుతూనే ఉన్నా, మీరు వింటూనే ఉన్నారు. ఇక చూడ్రి జంక్షన్ టెన్షన్. RRR భూముల మాయా, జంక్షన్ విస్తరణతో 2.5 రేట్లు పెరిగిన భూసేకరణ. పాత డిజైన్లో 78, ఇప్పుడు 181 ఎకరాలకు పెంపు. ఏపీకి వెళ్లే వారి కోసం మాల్స్, మల్టీప్లెక్స్లు సర్కార్ ప్లాన్. కొత్త అలైన్మెంట్తో 2గా చీలనున్న చౌటుప్పల్. RRR ఉత్తర దక్షిణ కూడలి అయిన చౌటుప్పల్ జంక్షన్ విస్తరణ ప్రభుత్వం ఉన్న పలంగా కూడా 78 ఎకరాల నుంచి 181 ఎకరాలకు పెంచింది. ఎందుకోసమనే దానిపై స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ ఏపీ వెళ్లే ప్రయాణికుల కోసం మాల్స్, మల్టీప్లెక్స్లు నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తున్నది. అందుకు భూముల కోసం పేద రైతులను బలిపెడుతున్నది. చౌటుప్పల్కు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పెద్దల దాగుడు మూతలు, లబోదిబోం అంటున్న రైతులు, భూ యజమానులు. 2 నెలలుగా కనబడిన వారి నల్లా వేడుకుంటున్న బాధ్యతలు. పేదల కోసం ఆ భూములు లాక్కుంటారని ఆగ్రహం. సీఎం అనగానే సీఎంనే అడగండి అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ సమాధానం. విస్తరణ ఆపాలంటూ భూ బాధితుల డిమాండ్. భూమి పోతే సచ్చిపోడే, నాకు 2 బిడ్డలు, ఉన్నది 1 ఎకరం. వారికి పెళ్లిళ్ళు చేసి కట్నం కింద భూమి ఇస్తానని చెప్పిన ఉన్న భూమి ఇప్పుడు రింగ్ రోడ్ కింద పోతున్నది. ఏం చేయాలో అర్థమైతలేదు. భూమి పోతే చచ్చిపోడే, నా బిడ్డలకు ఏం చెప్పాలో అర్థమైతలేదు. ఇల్లు 1 మిగులుతున్నది, దాన్ని కూడా అమ్ముతే ఇక రోడ్డు మీద ఉండాల్సిందే మార్గం. మల్లయ్య రైతు చౌటుప్పలకు సంబంధించి. ఇక చూడురి RRRకు సంబంధించి RRR ఇంటర్చేంజ్ కోసం గత ప్రభుత్వం 8 ఎకరాలలో ప్లాన్ చేసింది. కానీ దానితో పాటు రిఫ్రెష్మెంట్ హబ్గా మార్చడానికి రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి 181 ఎకరాలను సేకరించింది. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు వినోదం కోసం తమను బజారు మీద పడేయడం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. కొత్త అలైన్మెంట్తో చౌటుప్పల్ పట్టణం 2గా చీలనుంది. ప్లాన్ మార్పుతో 2.5 రేట్లు అధికంగా రైతుల భూములను గుంజుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ తీర్పైన భూబాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలైన్మెంట్ మార్పులు తమకు తెలియవంటూ మంత్రి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దాగుడు మూతలు ఆడుతుండడంపై వారు మండిపడుతున్నారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ RRRకు సంబంధించి 4th సిటీ పేరుతోని తెలంగాణలో లక్షల కోట్ల స్కామ్ జరగబోతుంది. చాలా మంది రైతులు రోడ్డు మీద పడతారు, చాలా మంది జీవితాలు ఆగమైతే, భవిష్యత్తులో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. మీరు ఇప్పుడు కాకపోయినా తర్వాతనైనా నాతో మాట్లాడతాను. నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఫార్మా రోజుకో డ్రామా. ఫార్మా సిటీపై రేవంత్ రెడ్డి సర్కార్ డొంక తిరుగుడు. రద్దు చేస్తామంటూ ఒకసారి చేయలేదంటూ ఇంకోసారి మీడియా ముందు చెప్పేది ఒకటి, న్యాయస్థానంలో మరొకటి. ఫార్మా విలేజ్
క్లస్టర్ అంటూ పూడకో మాట చెప్తున్న సర్కార్. జిల్లాలోనూ ఫార్మా క్లస్టర్లు అంటూ ప్రభుత్వ అధినేతల ప్రకటన. అనేక చోట్ల మొదలైన భూసేకరణ ప్రాజెక్టే రద్దయితే భూములు తిరిగి ఇవ్వాలనేది నిబంధనలు తేల్చాలని పట్టుబడుతున్న రైతులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో ఫార్మా విజిలెన్స్ అంటూ కూడా రోజుకో మాట అండి. ఈ ముఖ్యమంత్రి నాకు తెలిసి నిద్రలేసిన కోతికి కొబ్బరి చిప్ప ఎట్లా దొరికితే ఏమేం చేస్తుందో ఈ ముఖ్యమంత్రికి పీఠాన్ని ముఖ్యమంత్రి పీఠాన్ని ఇస్తే గట్లనే చేస్తుండు. కోతికి కొబ్బరి చిప్ప, పిచ్చోని చేతుల రాయి, ముఖ్యమంత్రి పీఠం మూడు ఒకటే అయిపోయినాయి ఈ రోజున. నేను చెప్తున్నా కదా, ఆయన ఏం చేస్తున్నాడో ఏం కథో ఏమన్నా అర్థమవుతుందా? సోయి ఉన్నదా అసలు ప్రభుత్వానికి? సోయి ఏమన్నా ఉన్నదా? ఏం చేస్తున్నావు భయ్? పిచ్చిలేస్తుంది నీ ప్రభుత్వాన్ని చూస్తే జనాలకు చిరాకేసింది. నేను చెప్తున్నా కదా, నువ్వు ఊళ్ళకైతే పోతావు కదా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పో. ఇక ఏం చేస్తారో తెలుసా? మామూలుగా ఉండదు. ఇగో ఇది అరే అంచనాల పద్దు నాకొద్దు. చైర్మన్ పదవిని తిరస్కరించిన ఎమ్మెల్యే పద్మావతి. డిప్యూటీ స్పీకర్ కావాలని డిమాండ్. రాజగోపాల్ రెడ్డిపై సీఎం ఆసక్తి. ఇక రేవంత్ ఉత్తమ్ మధ్య కోల్డ్ వార్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. మొత్తానికి ఉత్తమ్ దంపతులు మొన్న సోనియా గాంధీని కలిసిలో అంటే వాళ్ళకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వేటేజ్ ఉందో అర్థమైంది. దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడుని కలవడం, ఇతరత్ర నేతలందరినీ కూడా కలిసిన తీరైతే మనం చూసాం. సో మొత్తానికి వీళ్ళకు ఏంది అంటే పూర్తి స్థాయిలో పదవులను ఏంది అంటే చాలా పదవులను ఇస్తే కూడా తిరస్కరించిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో పూర్తిగా కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరొక అంశం, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏది డొంకా ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్పై రైతులు తమ నిరసనను మరింత తీవ్రతరం చేశారు. ఇప్పటికే వైవిధ్య ఆందోళన చేపట్టిన రైతులు తాజాగా సెల్ఫీ ఫర్ రుణమాఫీ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపేందుకు వీలుగా కూడా సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్న సిద్దిపేట జిల్లా ధర్మవరం రైతులు అంటూ కూడా చూడొచ్చు. ఇది లింకు నాకు కూడా వచ్చింది ఎక్కనో, నాకు కూడా ఎవరో పంపించిండు, రైతు పంపించిండు, మేబీ ఇదే అనుకుంటా. ఇది కాదా? ఇది వాళ్ళది, హైదరాబాద్ కూకట్పల్లి స్టోరీ. అది నాకు ఎక్కడో వచ్చింది. వీళ్ళు వీడియో పంపించిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఎట్లా రైతులారా మీకు ఒక ఆయుధాన్ని ఇచ్చిండు, ఒక అద్భుతమైన ఆలోచన రైతులు. మీరు మీ ఫోన్ తీసుకోర్రి, సెల్ఫీ వీడియో తీసుకోర్రి. మీకు 2 ఎకరాల భూమి ఉంటే 2 ఎకరాల భూమి ఉన్నది, నాకు 1,50,000 1,00,000 రూపాయల 2 లక్షల రుణమాఫీ ఉన్నది, నాకు రుణమాఫీ కాలే, పెట్టుబడి ఇప్పటి వరకు రాలే, నేను పలానా రైతును పలానా ఊరు గ్రామానికి సంబంధించిన సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియా అంటే నా నెంబర్ కూడా ఉన్నది 9908572666 అనే నెంబర్ ఉన్నది. దానికి పూర్తి స్థాయిలో కూడా పంపించి మీ అభిప్రాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం, ఖచ్చితంగా కూడా చేద్దాం. దాంతోపాటు కాళేశ్వరం జీవనాధారం ఎత్తిపోతలతో నిరూపించిన కాంగ్రెస్ పొన్నంది అవగాహన రాహిత్యం, ఎల్లంపల్లిని తామే పూర్తి చేస్తామని మంత్రి చెప్పుకోవడం విడ్డూరం. బీఆర్ఎస్ సాయంలో ప్రాజెక్టు పూర్తి, మాజీ మంత్రి హరీష్ రావు పంచ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అరే నాయన, మీరు ఎవ్వరు ఏమనుకున్నా కూడా లక్షల క్యూసెక్ల నీటిని తట్టుకొని మేడిగడ్డకు సంబంధించి పూర్తి స్థాయిలో తట్టుకోగలిగింది. ఈరోజు కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు వరప్రధాని, ఒక జీవనాధారం. గుండెకు సంబంధించి ఎట్లనో ఈ తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం అనేది అలాంటిదే. ఇకనైనా మార్పు కోరుకున్న మార్పు కోసం శ్రీకారం చుడదాం. వైఆర్టీవీ నాంది పలికింది. హైడ్రా బాధితులందరికీ చెప్తా ఉన్నా, ఇల్లులు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 9908572666 అనే నెంబర్కి మీ డీటెయిల్స్ పంపించండి. ఖచ్చితంగా కూడా నేను ఏ విధంగానైనా పూర్తి స్థాయిలో కూడా మీకు సహకారం అందించేందుకు ప్రయత్నం అయితే చేయబోతున్నాను. దానికి సంబంధించి శ్రీకారం కూడా చుట్టబోతున్నాను. పూర్తి స్థాయిలో ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇంకా ఇళ్లకెళ్ళి బయలుదేరకపోతే బిడ్డ మీ పంచలు ఊడదీసేసి తెలంగాణ పొలిమేర దాటిదాకా తన్ని తరిమి కొడతాను. నేను ఖచ్చితంగా చెప్తున్నా, బాజాప్తగా చెప్తున్నా. ఇప్పటికీ కూడా మీ మీద ఇంకా క్షణం కూడా ఆలోచించేది లేదు. బాజాప్తగా చెప్తున్నా. వైఆర్టీవీ హైదరాబాదితుల కండగా ఎల్ల వేళలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.